మిషన్‌కెళ్ళేసరికి చాలామంది వాళ్ళు కోల్డ్ ప్రెస్ అని చెప్తుంటారు. అసలు కోల్డ్ ప్రెస్ అంటే ఏంటండి? వాళ్ళ ఉద్దేశ్యం ప్రకారం ఏందంటే గోరువెచ్చగా. గోరువెచ్చగా అంటే టెంపరేచర్ తెలుసా అండి? 60 డిగ్రీ సెల్సియస్ అది. మోర్ దెన్ 45 డిగ్రీ సెల్సియస్‌ని మనం గోరువెచ్చగా అంటాం. అంటే మన బాడీ టెంపరేచర్ ఆల్రెడీ ఎప్పుడు 35 డిగ్రీస్ ఉంటుంది. అవును. 35 కంటే ఎక్కువ ఉంటేనే మన బాడీ హీట్ ఫీల్ అయితది. అవును. 35 కంటే ఎక్కువ ఉందంటే అది హీట్ జనరేట్ అయితున్నట్టే కదండీ. అవును. ఆ 100% హీట్ జనరేట్ అవ్వడం మనకున్న ఆయిల్స్ అనేవి ఆల్మోస్ట్ వాటికున్నటువంటి న్యాచురల్ దెబ్బతీస్తున్నాయి కదా! ఈ ఎద్దుగానిగని ప్రిఫర్ చేయడానికి కారణం అది. అయితే ఈ ఆయిల్ బాగుంటదని అనుకున్నాం గానీ, ఆయిల్ తీసే క్రమంలో దాని టెంపరేచర్ ముఖ్యమనేది ఇప్పటివరకు ఎవరు చెప్పలే అనుకో అదే నాకు చాలా తెలిసి. ఇంపార్టెంట్ అండి. మామూలు ఆయిల్ అనేది అవును. హీట్ పెరిగినా కొద్ది ఏమైందంటే ఆయిల్ కలర్ మారుతది. కలర్. మనం పాలే చూడండి. ఇప్పుడు మనం పాలు మామూలుగా తాగిన దానికి ఒక ఇరానీ సైకిల్ తాగిందనుకోండి. పాలలో ఎంత కలర్ చేంజ్ ఉంటది. చాలా. బికాజ్ అది వేడయ్యి దాని కలర్ మారిపోతుంటది. అవును. మన ఆయిల్ చూస్తే యెల్లోయిష్ కలర్ ఉంటది. అదే మీరు మిషన్ ఆయిల్ కావచ్చు, లేకుంటే మిల్ ఆయిల్స్ ఏమైనా చూసినప్పుడు అవి రెడ్ కలర్‌కి వచ్చేస్తాయి. ఎందుకంటే హీట్ అవ్వడం వల్ల దానికి ఉన్నటువంటి నేచురల్ కలర్ దెబ్బతిని దానిలో ఉన్నటువంటి ఫ్యాట్స్ అనేవి మారిపోవడం వల్ల హీట్ వచ్చేస్తాయి. అంటే దానికి ఉన్నటువంటి మంచి ఫ్యాట్స్ అనేవి ఆవిరైపోయి అసలు అవసరమైన ఫ్యాట్స్ అన్ని ఆయిల్‌లో ఉండిపోతున్నాయి వేడి వల్ల.